నా ఉద్దేశంలో అందరూ స్మార్ట్ పీపులే, కాకపోతే టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ఫుల్ పీపుల్గా ఎంతమంది మారాలనుకుంటున్నారు? హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈ పాటికే మన వ్యూవర్స్ అందరూ గెస్ట్ చేస్తుంటారు. ఎస్, మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సక్సెస్ఫుల్ పీపుల్ మంత్రా ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యే టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి, వాటన్నిటిని ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉన్నది రోజులో 24 అవర్సే, కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము, మన గోల్స్ని రీచ్ అవ్వడానికి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటామన్నది ఎవ్రీ ఇండివిజువల్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, మేము ఏమీ చేయలేకపోతున్నాము అన్న డిసప్పాయింట్మెంట్ ఎవ్రీడే కనిపిస్తూ ఉంటుంది. మనం ఒకవైపు చూస్తే ఫినాన్షియల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నా సరే అడుగడుగునా డిసప్పాయింట్మెంట్, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ చూస్తూ ఉంటాము. అయితే ఇంకొక వైపున చూస్తే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే మనకంటూ లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి కదా, వాటిని రీచ్ అయ్యే ప్లాన్స్ ఏంటి, ఫుల్ఫిల్ చేసుకునే టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. లైఫ్లో స్పెషల్గా నీకంటూ ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా ఉండవలసింది ఏంటో తెలుసా? మొండితనం. సక్సెస్ టైం మేనేజ్మెంట్ టిప్లో టాప్లో ఉన్నదేంటో తెలుసా? మన స్పేస్ని క్లటర్ ఫ్రీగా, ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం. క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ స్పేసా, ఇది మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతుందబ్బా అని అనుకుంటున్నారు కదా? దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం రండి. క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ హోమ్ ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ అండ్ బెనిఫిషియల్ థింగ్. ఇది పెద్దవాళ్ళల్లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ డెసిషన్ మేకింగ్, ఒక క్లారిటీ, ప్రతిదీ కూడా ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడాలి. ఇప్పుడైతే మన వ్యూవర్స్కి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. క్లమ్జీగా ఉన్న ఎన్విరాన్మెంట్ పిల్లల్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడమే కాదు, వాళ్ళ ఫోకస్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బోలెడన్ని బొమ్మల్ని పిల్లల దగ్గర ఉంచేసి వీటితో ఆడుకోమని చెప్తే వాళ్ళకి తెలియని కన్ఫ్యూజన్, దాంతోపాటు అసలు ఏం చేయాలి అని తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని గ్రాప్ చేయడానికి ఫ్యూ సెట్స్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే చక్కగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే ఎర్లీ ఏజెస్ నుంచే వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ని మనం నేర్పిస్తే కనుక అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మోర్ యాక్టివ్గా అండ్ హ్యాపీగా పిల్లలు గ్రో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్కూల్ కరికులం అండ్ స్కెడ్యూల్ అంటూ ఒకవైపు ఉంటుంది, కాకపోతే ఎగ్జామ్ స్ట్రెస్ని పిల్లలపై ఎక్కువగా ఇవ్వకుండా కిడ్స్ స్ట్రెస్ ఫ్రీగా న్యూ కాన్సెప్ట్స్నైనా, న్యూ టెక్నిక్స్నైనా నేర్చుకోవడానికి బాన్సు చాలా బాగా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా నేను కనిష్కాని బాన్జూ క్లాసెస్లో జాయిన్ చేయించాను. ఏదో ఆ టెక్నిక్స్ నేర్పించాలనో లేకపోతే ఇంకేదైనా చేయాలనో కాదు, తన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే. పిల్లల్ని ఎప్పుడూ కూడా బలవంతంగా క్లాసెస్లోనో లేకపోతే ట్యూషన్స్లోనో కూర్చోబెడుతున్నామని కాకుండా ఇలాంటి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే కనుక ఆఫ్ కోర్స్ వాళ్ళు ఈజీగా, స్ట్రెస్ ఫ్రీగా కాన్సెప్ట్స్ని వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారు. బాన్జూ టీచింగ్ ఫ్యాకల్టీ పిల్లలపై ప్రెషర్ని తీసుకురాకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి వాళ్ళకి కాన్సెప్ట్ నేర్పిస్తారు. బాన్జూ ఫౌండర్ మిస్టర్ నీలకంఠ భాను గారని చాలా మందికి తెలిసే ఉంటుంది. హీఈస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని. అంతేకాదు ఆల్మోస్ట్ 50 వరల్డ్ రికార్డ్స్ని ఈయన చేజిక్కించుకున్నారు. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో హార్డ్ వర్క్ ఒక్కటుంటే సరిపోదు కదా, దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా నేర్చుకోవాలి. అలాంటి స్మార్ట్ టెక్నిక్స్ని పిల్లలు బాన్జూ క్లాసెస్ ద్వారా ఈజీగా నేర్చుకుంటారు. బాన్జూ క్లాసెస్ మనకు మ్యాథ్స్ అంటే స్ట్రగుల్ అయ్యే వాళ్ళకు మాత్రమే కాదు, నేను ఇందాక చెప్పాను కదా కనిష్కాకి ఎస్పెషల్లీ ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్కే నేను ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను అని. ఇలా కిడ్స్కి ఎవ్రీ ఆస్పెక్ట్ వాళ్ళు షైన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. బాన్జూ క్లాసెస్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 6 to 15 years. నా విషయానికి వస్తే నీహాన్, కనిష్క వీళ్ళిద్దరి స్కెడ్యూల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా.
వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఈ క్లాసెస్ని కూడా నేను ఆ స్లాట్స్ని బుక్ చేసుకున్నాను. కిడ్స్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా పేరెంట్స్కి ఈ బాన్జో క్లాసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. బాన్జో ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అవ్వడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దీంతో పాటు ఎక్స్ట్రా 30% డిస్కౌంట్ కూడా ఎంటైర్ కోర్స్ మీద వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ బెస్ట్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. ఇందాక చెప్పినట్లు షేర్ చేసినట్లు హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ వీడియోలో స్పెషల్గా మన వ్యూవర్స్ కోసమని మోర్ దెన్ 10 బెస్ట్ యూస్ఫుల్ టైం మేనేజ్మెంట్ టిప్స్ని షేర్ చేయబోతున్నాను. ఎవరికైనా సరే ప్రతిదీ ఉపయోగపడాలని లేదు, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన సక్సెస్ మంత్ర కూడా అది కావచ్చు. ఏమంటారు? లైఫ్లో మన గోల్స్ని రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అన్నింటికంటే బెస్ట్గా ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్లానింగ్. ఏ డే బిఫోరే మనం నెక్స్ట్ డే చేయాల్సిన కొన్ని వర్క్స్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే అది ఎఫిషియెంట్గా అండ్ ప్రొడక్టివ్గా మారడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఉన్నది 24 అవర్సే. కాకపోతే దాన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తున్నాం అన్నది మనం చెక్ చేసుకోవాలి. దీనికి పర్ఫెక్ట్గా 80-20 రూల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేంటి అని అంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆ రోజులో చేయాల్సిన ఒక 10 పనులు ప్రతీది ఇంపార్టెంటే అనిపిస్తుంది. కాకపోతే ప్రియారిటీస్ అన్నీ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో చూసుకుంటే ఏది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని మనం కేటగరైజ్ చేసుకొని మన పనులు పూర్తి చేసుకోవాలి. ఎలా అయినా సరే ఈరోజు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి అన్న ఆలోచన ఉండడం మంచిదే. కాకపోతే అన్నింటినీ చేయగలమా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఈ 80-20 రూల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మోర్ దెన్ హాఫ్ వర్క్స్ని మనం ప్రొడక్టివ్గా చేసుకోగలిగితే మనం సక్సెస్ అయినట్లే. ఇంకొక బెస్ట్ టిప్ షేర్ చేయనా? నిన్ను మోటివేట్ చేస్తూ నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా సరౌండ్ అయ్యి ఉండాలి. అలా కాకుండా డిమోటివేట్ చేస్తూ ఇంకాస్త నిన్ను కిందకి దించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. సింపుల్గా చెప్పాలంటే 100 మంది అవసరం లేదు. నీ పక్కన ఒక్కరిద్దరు ఉన్నా సరే మంచి పాజిటివ్ వైబ్స్తో నిన్ను ఎంకరేజ్ చేసే విధంగా నీ లైఫ్ని అప్లిఫ్ట్ చేసే విధంగా చూసుకోవాలి. అన్నింటికంటే బెస్ట్ ఏంటో తెలుసా? నీ డేని ఎర్లీగా స్టార్ట్ చేసి ఒక గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తం కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. లేని వాటి కోసం బాధపడకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఆ గ్రాటిట్యూడ్తో నువ్వు ఉన్నట్లయితే నీ లైఫ్ బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అని గమనించకుండా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీని నుంచి ఎలా ఇంకా బెటర్మెంట్ తీసుకురావాలో ఆలోచిస్తారు. చెప్పాలంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దానిపై ఫోకస్ చేయడం కంటే ఆ ఎనర్జీని నువ్వేం చేయాలనుకుంటున్నావు దానిపై పెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ చూస్తాము. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది మన గోల్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్పై. అలా కాకుండా మనకి ఇష్టం లేనివి అనవసరమైన వాటిపై మనం టైం స్పెండ్ చేయడం వలన మన ఎనర్జీ డ్రైన్ అవ్వడమే కాకుండా అది ఖచ్చితంగా మన గోల్స్ నుంచి ఫోకస్ని డైవర్ట్ చేస్తున్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి గమనిస్తే నా వర్క్స్ చేసుకుంటూ నా రొటీన్ని మీతో షేర్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ పీపుల్ రిలేటెడ్ మోటివేషన్ టాపిక్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా. అయితే నేను చేసే వర్క్స్లో కూడా ఆ టైం మేనేజ్మెంట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ మీకు కూడా వాటిని షేర్ చేయాలనుకున్నాను. ఇంకొక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలంటే దాదాపు ఎవ్రీ వ్లాగ్లో కానీ లేకపోతే పూజా వీడియోస్లో కానీ చాలామంది చేసే కమెంట్ ఏంటంటే అసలు ఇన్ని వర్క్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో ఇవన్నీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కదా అని. ఎస్, వీటినన్నింటినీ మేనేజ్ చేయడం నేను వీడియోలో చూపిస్తున్నంత లేకపోతే చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకున్నాను కదా, ఈ టిప్స్ అన్నీ కూడా నాకు కూడా గ్రో అవడానికి హెల్ప్ అయిన విషయాలే. బిఫోర్ డే ప్లానింగ్ అయినా సరే, ఎర్లీ మార్నింగ్ లేవడం అయినా సరే, లేకపోతే గ్రాటిట్యూడ్తో నా డేని స్టార్ట్ చేయడం అయినా సరే, ప్రతిదీ కూడా నాకు హెల్ప్ అయిన విషయాలే. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం మన లైఫ్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఈ ప్లానింగ్ కానీ గోల్స్ అయినా సరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే లేకపోతే వర్కింగ్ ఉమెన్కే ఇది వర్కౌట్ అవుతుందని. అలా అస్సలు కాదు. ఈవెన్ హోమ్ మేకర్స్కి అంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.
ఏ ప్రొఫెషన్ అయినా సరే ప్రియారిటీస్ మాత్రమే చేంజ్ అవుతాయి, గోల్ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాము, ఒక్క రూపాయి కూడా సంపాదించట్లేదు, వాళ్ళు చూడు ఎంత చక్కగా బయటకు వెళ్ళి సంపాదించుకుంటున్నారో, ఉద్యోగపరంగా ప్రతిదీ కూడా వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారని చాలామంది ఆలోచనలో ఉంటారు. ఆలోచనలు పక్కన పెట్టి మన గోల్ ఏంటి, మనం ఏ విధంగా మన రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలం అన్న దానిపై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని ఎవరైనా సరే లీడ్ చేయొచ్చు. పని చేతిలో ఉన్నా సరే, చేసే శక్తి ఉన్నా సరే, వాటన్నింటినీ పక్కన పెట్టి ఖాళీగా కూర్చొని మనం ఏమీ చేయలేకపోతున్నాము, సమయాన్ని వృధా చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇలా చేస్తే గోల్స్ ఎలా రీచ్ అవుతారు? వాళ్ళ టైంని ఇలా వేస్ట్ చేయడమే కాకుండా పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ కూడా పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం రోజంతా బిజీగా ఉండాల్సిన పని లేదు. ఆ రోజులో నువ్వు బిజీగా ఉండే టైంని దేనిపై స్పెండ్ చేయాలనుకుంటున్నావన్నది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం కూడా నువ్వు పనిచేయాలని లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని నీకంటూ ఒక సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్కి కూడా టైం కేటాయించాలి. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్. ఫిజికల్ హెల్త్ పరంగా ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఫుడ్ విషయంలో ఎంత కాన్షియస్గా ఉంటామో మన మైండ్ కూడా హెల్తీగా ఉండడానికి మనం కేర్ తీసుకోవాలి. హడావిడిగా నేను ఈరోజు ఇన్ని పనులు చేసేసాను అని అనుకోవడం కంటే కూడా చక్కగా ఒక చిన్న పని చేసినా సరే అది మైండ్ఫుల్గా చేస్తున్నామా లేదా, ఇష్టంతో చేస్తున్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మైండ్ఫుల్గా ఉంటామో మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో చెప్పాలంటే స్ట్రెస్ అండ్ డిప్రెషన్ చాలా వరకు తగ్గిపోతాయి. దాంతో మనం వర్క్ పై ఫోకస్ చేస్తూ గోల్స్ని రీచ్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది బెస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ మంత్ర చెప్పనా? ఈజీ వర్క్స్ ఎవరైనా చేయగలిగినవి చాలా సులువుగా ప్రతి ఒక్కరూ చేయగలరు. కాకపోతే సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే టఫ్ టాస్క్ని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఇలా టఫ్ టాస్క్ పై ఫోకస్ చేసి ఆ తర్వాతే సింపుల్ టాస్క్కి వెళ్తారు. ఇంపాసిబుల్ అనుకున్నది, ఎవరూ చేయలేని పనిని మనం చేసి చూపిస్తేనే కదా సక్సెస్ ఉంటుంది. లైఫ్ ఎప్పుడూ కూడా మనం ప్లాన్ చేసుకున్నట్టు, డిజైన్ చేసుకున్నట్టు ఉండదు. ఎలాగైతే ఛాలెంజెస్ అండ్ మనకు లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో అప్పుడే మనం కూడా స్ట్రాంగ్ అయ్యి లైఫ్లో మనం అనుకున్న వాటికి రీచ్ అవ్వడానికి ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా మన వ్యూవర్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. సంధ్య, మీ వీడియోస్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. మేము వర్కింగ్ అయినా లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా సరే మా రొటీన్ని ఒక ప్లానింగ్తో సెట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి, మోటివేషన్ ఇస్తున్నాయి, ఇన్స్పైర్ అవుతున్నామని అంటూ ఉంటారు. కానీ వీడియోని నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. నేను ఇక్కడ స్పెషల్గా నా గురించి మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా ది బెస్ట్ కంటెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన వ్యూవర్స్కి అందించాలన్న ఆలోచనలో నేను ఎప్పుడూ ఉంటాను. ఈ ప్లాట్ఫామ్లో చెప్పాలంటే కొన్ని లక్షల్లో వీడియోస్ ఉంటాయి. అందులోనూ స్పెషల్గా మన ఛానల్ని సెర్చ్ చేసి చూస్తున్నారంటే ఏదో ఒక బెనిఫిట్ ఉండబట్టే కదా. మీరు వ్లాగ్స్లో షేర్ చేస్తున్న మోటివేషన్ టిప్స్ కానీ, క్లీనింగ్ టిప్స్ అయినా సరే, పిల్లల విషయంలోనైనా, పూజా విధానాలైనా మా లైఫ్ చేంజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయని అంటూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది ప్రేమ, అభిమానాన్ని సంపాదించుకోవడం అంత సులువా? దీని వెనుక శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. అది నా గోల్ అయినా సరే లేకపోతే మీకు మంచి కంటెంట్ని అందించాలన్న విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం ఉండదు. ఇలా ఎప్పటికప్పుడు మన వ్యూవర్స్కి బెస్ట్ కంటెంట్ని అందించాలన్న ఆలోచన, ఎఫర్ట్స్ నా వైపు నుంచి మాత్రమే కాదు, అది రెండు వైపులా రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలంటే మీ వైపు నుంచి కూడా ఉండాలి. ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇవ్వడానికి ఒక చిన్న లైక్ సరిపోతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదొక్కటి మాత్రమే. ఇక వ్లాగ్లోకి వెళ్తే సింపుల్గా మార్నింగ్ నుంచి హౌస్ క్లీన్ రొటీన్ కావచ్చు, కిడ్స్తో కావచ్చు, లంచ్ ప్రిపరేషన్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఇంటి ముందు ముగ్గును వేసుకొని దీపాలను వెలిగించి హౌస్ డీప్ క్లీనింగ్ అయింది కదా, సో ఇల్లంతా కూడా ఒకసారి ధూపాన్ని వేసి ఆ తర్వాత పూజను మొదలు పెట్టుకుంటాను. మార్గశిర లక్ష్మీ వారాలు అంటే గురువారాలు చాలా ప్రత్యేకం. ఆ రోజున చక్కగా ఇంటినంతా శుభ్రపరుచుకొని ఆ రోజున లక్ష్మీ అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా జరుపుకుంటాము. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వాటిలో మొట్టమొదటిగా నిలిచేది శుచి, శుభ్రత. చక్కగా తెల్లవారుజామునే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని దీపారాధన, అలాగే సాయంత్రం వేళన కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటాము. సింహద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి చక్కగా పుష్పాక్షంతలను అలాగే దీపాలను వెలిగించి ఇలా ధూపాన్ని సమర్పించడం వలన లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
ఈరోజు ఇంటి ముందు వేసిన చక్కటి కమలం ముగ్గు చిన్నదైనా సరే చాలా కళగా అనిపించింది. గడపకు ఇరువైపులా దీపాలను వెలిగించేసరికి ఆ అందం మరింత రెట్టింపైందనిపించింది. ముగ్గుని ఆ వెలుగుతున్న దీపాలను చూస్తూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. మార్గశిర గురువార లక్ష్మీ పూజ అంటే వ్రతాన్ని చేసుకునే వారికి అత్యంత సులువుగా చక్కగా ఎలాంటి సందేహాలు లేకుండా చేసుకునే విధానాన్ని ఇదివరకే షేర్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మార్గశిర మొదటి గురువారం రోజున లక్ష్మీ అమ్మవారికి ఇలా బెల్లం దీపాలను వెలిగించాను. పళ్ళెంలో లక్ష్మీ అమ్మవారిని అలాగే తులసి కోటను ఇలా ఏర్పాటు చేసుకొని చక్కగా అందంగా పుష్పాలతో అలంకరించి ఇరువైపులా అమ్మవారికి బెల్లం దీపాలను ఆవునేతితో వెలిగించాను. ఏ పూజ అయినా వ్రతమైనా ముఖ్యంగా పాటించవలసిన నియమాల విషయానికి వస్తే చక్కగా ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండడంతో పాటు మనం పువ్వులతో ఎన్ని పువ్వులను ఉపయోగించామా లేకపోతే ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టామని కాదు, భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరిస్తూ మనసులోని భక్తిని ప్రధానంగా చేసి అమ్మవారిని ఆరాధించడం చాలా ముఖ్యం. ఇంట్లో పరిస్థితులను బట్టి లేకపోతే మన అనుకూలతను బట్టి చక్కగా మనకిష్టమైన రీతిలో పూజను చేసుకోవచ్చు. పూజ కానీ వ్రతం కానీ ఎలా చేయాలి అనే దానికి ఆధారం ఉంటుంది, కానీ పూజను ఇలానే చేయాలి, ఈ పద్ధతిలోనే చేయాలని ఎక్కడా రాసలేదు. బెల్లం కలిపిన ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి చక్కగా ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.